డైవర్స్ పేపర్స్ పట్టుకుని కోర్టుకు వెళ్ళింది. కానీ ఆమె ఆ పేపర్ల పైన సంతకం చేయలేదు. వాటిని చింపేసి భర్తను హత్తుకుని ఏడ్చింది. కోర్టులో అంతా నిశ్శబ్దం. ఏం జరిగింది మాట్లాడుకుందాం. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో జరిగింది ఈ ఘటన. శిఖా సింగ్, సౌరవ్ ఇద్దరు 2020లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత గొడవలు అయ్యాయి. కోర్టు వరకు వెళ్ళింది కేసు. ఇంకా లాయర్ల ఫీజులు, కోర్టు వాయిదాలు తిరగడము, దీనికోసం అని చెప్పేసి శిఖా సింగ్ తండ్రి, ఆయన ఆస్తులన్నీ పోయాయి, సేవింగ్స్ అన్నీ పోయాయి, ఆర్థికంగా మానసికంగా బాగా లో అయిపోయి చితికిపోయారు. ఇక ఈ స్ట్రెస్లో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. డబ్బులు లేవు కదా, తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అల్లుడు సౌరవ్ వెంటనే పాత గొడవలు, ఈ కోర్టు కేసులు ఏం మనసులో పెట్టుకోకుండా, ఏం పట్టించుకోకుండా అతన్ని తీసుకెళ్లి ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అతనే ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బులన్నీ కూడా అరేంజ్ చేసేసాడు. ఇంకా నెక్స్ట్ డే కోర్టులో వీళ్ళ విడాకుల కేసు హియరింగ్ ఉందన్నమాట. ఆమె ఇంకా పేపర్లు పట్టుకుంది. ఆమెకి ఇంకా మనసులో అవన్నీ కూడా తిరుగుతున్నాయి. అసలు ఇంత పెద్ద గొడవలైనా కూడా, ఇన్ని కేసులైనా కూడా ఏం పట్టించుకోకుండా తన తండ్రిని తీసుకెళ్ళి ఒక మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అని చెప్పేసి రాంగ్ డెసిషన్ విడాకులు అనేది. ఇంకా ఆమె అప్పటిదప్పుడు నిర్ణయించుకుని ఆ విడాకుల పేపర్లను సంతకం పెట్టకుండా చించేసి భర్తను పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. అంతే, ఇంకా వాళ్ళిద్దరు కలిసిపోయారు. అంత మంచి స్టోరీ కదా ఇది. చిన్న చిన్న విషయాలకే అసలు విడిపోవాలి, సింగిల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చూడండి, ఆమెకు ఆర్థికంగా చితికిపోయారు, మానసికంగా చితికిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె చుట్టూ ఎంతమంది ఉంటారు, పెద్ద మనుషులని, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, చుట్టాలు, మామలు, ఫ్రెండ్స్, ఒక్కరైనా కొలీగ్స్ ఒక్కరైనా ఆమెకి హెల్ప్ చేశారా? వాళ్ళ డాడీని వద్దు ఈ హాస్పిటల్లో అని ఎవరైనా అన్నారా? ఇతను అన్నాడు. సో ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీయే ఫస్ట్. కష్టం వచ్చినప్పుడు మనతో పాటు ఉండేది ఫ్యామిలీయే. ఒకరికొకరు తోడుంటేనే లైఫ్లో ఏదైనా సరే, ఏ కష్టం వచ్చినా కూడా ఎదుర్కోగలుగుతారు. ఒంటరి జీవితం అనేది కొంతకాలం బాగానే సంతృప్తిని ఇస్తుందేమో, బాగుంది కదా, ఫ్రీడమ్గా ఉంటున్నాను అని అనిపిస్తుందేమో, కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఒకానొక సమయంలో ఒకరికొకరు తోడుగా ఉంటేనే ఏ కష్టమైనా ఎదుర్కోగలుగుతారు. కాబట్టి ఎవరైనా సరే ఇంకా విడాకులు తీసుకునే జంటలు ఎవరైనా ఉంటే కూడా ఒక్కసారి ఈ కేసును పరిశీలించండి. ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా కలవడానికి ప్రయత్నించండి. దయచేసి వీళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.